మనం చిన్న వాక్య భాగాన్ని అతని కుమారులను ఆశీర్వదించి మీరు రూపించి భూమిని నింపుకుందాం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. దేవుడి ఇచ్చిన లేఖన భాగాన్ని మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించుకున్నాడు. ఇదే వచనాన్ని దేవుడు మరి 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతాం. 1వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. దేవుడు వారిని ఆశీర్వదించేను, ఎట్లా అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. మరి దేవుడు ఇక 1వ అధ్యాయంలోనే ఆ మాట మనం పలికినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ రెండు మాటల మధ్యలో ఎన్నో కుటుంబాలు వచ్చినాయి. ఆదాము కుటుంబం, తర్వాత మరి కయ్యోను ఏబేలు కుటుంబాలు, తర్వాత ఇంకా ఆదాం నుంచి వచ్చినటువంటి వంశావళులు ఎంతో మంది వచ్చారు. అయితే 6వ అధ్యాయంలోకి వచ్చేపాటికి మరి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. తర్వాత ఇంకా చేసేది ఏం లేక ఇంకా దేవుడు ఆ ప్రజలను వారందరినీ కూడా భూమి నుంచి తుడిచివేయటం అనేది జరిగింది. మరి 7వ అధ్యాయంలోకి వచ్చేపాటికి యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని నోవాహుతో చెప్పినట్లుగా మనం చూస్తాం. మొదట దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు. అయితే నోవాహు ద్వారా మరలా తిరిగి అదే వాగ్దానాన్ని ఇచ్చి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని ఈ 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. జలప్రళయం నుంచి తప్పించబడిన తర్వాత ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించటం, ఈ కుటుంబానికి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. మనం కూడా దేవుడు ఆత్మీయంగా దేవుని బిడ్డలంగా ప్రార్థనా పరులంగా మరి దైవ సహవాసం కలిగినటువంటి వారంగా దేవుడు మనల్ని కూడా ఒక కుటుంబంగా చేశాడు. మొదట సంఘం కాదు కానీ కుటుంబమే సంఘం. దేవునికి మన కుటుంబం అనేది సంఘంగా ఉండాలి అన్నమాట. మన కుటుంబంలో ఆరాధన, ప్రార్థన, దైవ సన్నిధి, సహవాసము, వాక్యము, తర్వాత దేవుని కార్యాలకు, దేవుడు చేయబోతున్నటువంటి కార్యాలకు మన కుటుంబాలే పునాదిగా ఉండాలి. మన కుటుంబం అనేది పునాదిగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు అన్నమాట. కుటుంబం ఫెయిల్ అయితే ఆ సంఘం కూడా ఫెయిల్ అయినట్టే అన్నమాట. మనం సంఘంలో ఉన్నాం, సంఘంగా దేవుడు చేశాడు. కానీ మొదటి కుటుంబంగా దేవుడు కుటుంబంగా మనం దేవుణ్ణి సక్సెస్ఫుల్ గా చేస్తే మరి సంఘం కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటది. కుటుంబాలు సరిలేకపోతే సంఘం కూడా సరిగా ఉండదు అన్నమాట. అలాగనే ముఖ్యంగా మన కుటుంబం అనేది చాలా దేవుని సన్నిధిలో అది దైవికమైన కుటుంబంగా ఉండాలని ప్రభు యొక్క ఆకాంక్ష. అందుకని దేవుడు ఈ కుటుంబానికి, నోవహు కుటుంబానికి ఈ వాగ్దానం ఇవ్వటం అనేది మనం చూస్తాం. తర్వాత ఆ మొదటి కుటుంబం ఆదాం కుటుంబం ద్వారా దేవుడు ఎందుకు మహిమ పొందలేకపోయాడంటే మరి మనకు తెలుసు అవన్నీ అన్నమాట. ఆదాములు వారు దేవుని ఆజ్ఞను మీరేరు వారు. తర్వాత కయ్యోను ఏబేలులో ఏమవుతుందంటే వారు అక్కడ ద్వేషం అనేది వచ్చింది. అక్కడ తర్వాత మరి అక్కడ కుటుంబాల్లో మరి వివాదం అనేది వచ్చిందన్నమాట. కాబట్టి కుటుంబాలు సరిలేకుండా దేవుడు దీవించాలంటే అది అయ్యే పని కాదు. కొన్నిసార్లు కుటుంబం సరిలేకుండా నాకు ఆ దీవెన దయచేయి, ఈ దీవెన దయచేయి అని అడుగుతూ ఉంటుంటారు. కాబట్టి మన కుటుంబం సరిగా లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అది దేవుని ఆశీర్వాదం అనేది మనం పొందలేమనేటువంటిది ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత
ఒక కుటుంబం అనేది దేవుడు ఆశీర్వదించాలంటే మరి నోవా కుటుంబంలో నుంచి ఒక 5-6 సంగతులు మనం నేర్చుకోవచ్చు. నోవా కుటుంబంను దేవుడు ఎందుకో ఆ మాట పలికాడు, మీరు ఫలించే అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని దేవుడు ఎందుకు పలికాడంటే ఒక 5-6 సంగతులు మనం చూడొచ్చు అన్నమాట. ఈ కుటుంబంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఈ ప్రత్యేకతలను చూసే ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఆదికాండం 7:7లో మనం చూస్తే మొట్టమొదటిగా ఈ కుటుంబంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చూద్దాం 7వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నట్టు ఆ ఓడలో ప్రవేశించిరి. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రవాహ జలములను తప్పించుకోవటానికి వారు ఓడలో ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. ప్రవాహ జలములు వస్తాయని వారికి ఎలా తెలుసు అంటే దేవుడు చెప్పాడు. వారికి ఎలా తెలుసు అంటే దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన దాన్ని వారు నమ్మి విశ్వసించారు. వాళ్ళు ఎప్పుడు కూడా భూమి మీద తడపటం, తర్వాత ఏర్లై పారటం అనేది వాళ్ళ కళ్ళ కూడా ఎరగరు. వాళ్ళు అప్పట్లో వర్షాలు ఏమి లేవు. భూమి నుంచి ఆవిరి వచ్చి పైకి వచ్చి ఆవిరి తడిపి భూమిని పంటలు పండేటువంటి విధానంలో ఉంటున్నాయి అన్నమాట. ఆ జనాల్లో అదే వాళ్ళు ఫస్ట్ చూడటం అన్నమాట. మొట్టమొదటిగా చూడటం వర్షం అనేది. కానీ ఆ వర్షం అనేది జలపాతం అనేది వారు ఎరగనప్పటికి కూడా వారు భూమి మీద ఇలాంటిది దేవుడు కలగ చేయబోతున్నాడు అనేది వారు హృదయంలో విశ్వసించారు. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు అన్నమాట. అది విశ్వసించడం అంటే ప్రభువు నమ్ముకున్నారు. కాబట్టి జల ప్రళయం నుండి వారు తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళు. అంటే ఇదేంటంటే విశ్వాసం అన్నమాట. అలాగనే మరి మనమందరం కూడా మరి ఎలాంటి వారం అంటే మరి మనం కూడా ఒకప్పుడు బలహీనులమే, అవిధేయులమే, దేవుని ప్రతి సత్కార్యం నుంచి కూడా బయటికి వెళ్ళిపోయినటువంటి వారమే. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని మరి దేవుడు కూడా మనల్ని విశ్వాసం ద్వారా కాపాడాలనేటువంటి ప్రయత్నం దేవుడు కూడా మనిషిని కోరాడు ఆయన. ఉదాహరణకి దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం. మరి ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నుంచి మనం చూస్తే, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. 4-5 వచనం అన్నమాట. 2వ అధ్యాయం 4-5 వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యం మాత్రమే కాక ఇతరుల కార్యం కూడా చూడవలను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ ఎఫెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎఫెసీ 2:5, 4-5. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత సచిన వారమై ఉన్నప్పుడు సైతము మన యెడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తులో మనల్ని బ్రతికించును. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. కృపచేతనే రక్షించబడి ఉన్నారు అన్నమాట. ఇక్కడ మనం పై చూస్తే, మీరు వాటిని చేసు వాయు సంబంధ మండలమైన అధిపతిని అనగా విధేయులైన వీరు ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. మీరు వారితో కలిసి మనమందరం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ మన శరీరమును అనుసరించి మునుపు ప్రవర్తించు కడము వారి వలె స్వాభావిక సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమేంటి. చూసావా? మరి స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు మనం పాత్రలమై ఉన్నాం అన్నమాట. మరి ఇలాంటి వారిని దేవుడు మనల్ని కూడా విశ్వాసం ద్వారా, రేపు అగ్ని ఉంది, తీర్పు ఉంది, మరి భయంకరమైన నష్టం ఉందని మనం కూడా ముందుగానే తెలుసుకున్న వారమై వాగ్దానముల ద్వారా, వాక్యం ద్వారా మనం కూడా ప్రభునందు విశ్వసించడానికి దేవుడు కృప చూపించాడు. ఈ రోజున నువ్వు ప్రభుని విశ్వసించావంటే కారణాలు ఉన్నాయి. కొంతమంది ప్రభు అంటేనే ద్వేషించే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు పేరెత్తితేనే మరి అర్థం లేకుండా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజున క్రీస్తు ప్రభు మరి నిజంగా రేపు భయంకరమైనటువంటి ఆ యొక్క అగ్ని ప్రళయం ఉందని మనం విశ్వాసం ద్వారా నమ్మి మనం కూడా ఆ ఉగ్రత నుంచి బయటపడినటువంటి వారు.
మనం సామాన్యులం కాదు. లోకంలో ఎవడికి తెలియదు ఈ విషయాలు. తెలిసినా వారు నమ్మరు, మనం నమ్మాం. ఆ దినాల్లో నోవ ప్రళయంలో కూడా 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే ఎవడు నమ్మలేదు. మరి జలప్రాణం రాలేదా? అలాగనే ఇప్పుడున్న, అందుకనే పేతురు రాసిన పత్రికలో మనం చూడొచ్చు, చాలా క్లియర్ గా ఉంటుంది అక్కడ. అప్పుడున్న లోకము జల ప్రళయము వలన నశించాను, ఇప్పుడున్న లోకము మరి దేవుని తీర్పు జరుగు వరకు అనేది అనేది చూస్తాం అన్నమాట. ఇక్కడ ఎక్కడంటే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం నుండి ననియు నీళ్ల వలన సమకూర్చబడి భూమి దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించాను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పు నాశనమును జరుగు వరకు అగ్ని కొరకు నిలవరం చేయబడినదై అదే వాక్యం వలన భద్రం పరచబడి ఉంది. కాబట్టి సత్యాన్ని మనం ఎరిగాం, సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ఇది కాబట్టి ఇది కళ్ళబుల్లి మాటలు కాదు. ఇది రేపు భవిష్యత్తులో జరగబోయే విషయాలు రాశాడు ఇక్కడ. భవిష్యత్తులో ఏదైతే జరగబోతుందో అది బైబిల్లో రాయబడినాయి. కాబట్టి ప్రవచన గ్రంథం ఇది. దేవుడు ప్రవచనాత్మకంగా దేవుడిచ్చినటువంటి గ్రంథం ఇది అన్నమాట. దీంట్లో ఒక సున్నైనా పుల్లైనా తీసివేయటం లేదు. ఈరోజు మనం ప్రభుని నమ్మాం. ఆ ఉగ్రత నుంచి మనం ముందుగానే తప్పించబడ్డాం. జలప్రళయం నుంచి నోవహు కుటుంబం ఎలాగో తప్పించాడో విశ్వాసం ద్వారా, అలాగే దేవుడు యందు విశ్వాసం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు అట్టి గొప్ప మరణం నుంచి దేవుడు మనల్ని కూడా తప్పించాడు. కాబట్టి మొట్టమొదటిగా నోవహు కుటుంబంలో ఉంది గొప్ప ఆశీర్వదించడానికి కావాల్సినటువంటి విలువైన విషయం ఏంటంటే వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. జలప్రళయం ఉందంటే నమ్మారు. వారు జలప్రళయం ఉంది అని అంటే వాళ్ళు నమ్మేశారు అన్నమాట. నమ్మారు. సేమ్ టు సేమ్ యాస్టీజ్ కళ్యాణం జరిగింది. జలప్రళయం వచ్చింది, అందరూ నశించిపోయారు. కానీ విశ్వసించిన ఆ కుటుంబం మాత్రం అందరూ రక్షించబడ్డారు. అందరు కూడా నోవహు కుటుంబం అంతా కూడా రక్షణలోకి వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉంది. కాబట్టి నమ్మాలి అన్నమాట. తర్వాత రెండో విషయం, నోవహు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడానికి గల రెండో విషయం ఏంటంటే ఇక్కడ 7వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించను. అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేశాను అన్నమాట. మూసివేశాను అంటే దేవుడు ఎవరైతే ఆజ్ఞాపించారో ఏమేం పోవాలని లోపలికి వెళ్ళాలని చెప్పారో అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయినాయి అన్నమాట. లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంక బయట లేరు వాళ్ళు ఇక. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేశాను అంటే నోవహు కుటుంబం మూయబడింది, లేకపోతే ఈ మాట చెప్పుకుందాం, దాచబడింది అన్నమాట, భద్రం చేయబడింది. కాబట్టి మనం ఏదన్నా నష్టం కలుగుతుంది, ప్రమాదం వస్తుంది, మరి ఇక్కడ కీడు ఉంది అని అనుకుంటే ఏం చేస్తాం? మనం కూడా మన విలువైన వస్తువుల్ని భద్రంగా కాపాడుకుంటాం, భద్రంగా దాస్తాం. అలాగనే దేవుడు నోవహు కుటుంబాన్ని దాచుకున్నాడు. దాచబడిన కుటుంబం అంటే దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, లోకంలో శరీరాశ, మరి నేత్రాశ, జీవపు డంబం ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ కూడా లోకములో ఉండయి. లోకమును దాని ఆశలను గతిస్తున్నాయని మనం మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయం మనం చూడొచ్చు. చూడండి, లోకము 2:15. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపబడి ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు.
లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలను గతించిపోవలసినవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును జీవించను. నిరంతరమును జీవించే ఆ ఏర్పాటు దేవుడిచ్చాడు. మూయబడినది అంటే దాచబడ్డాడు. దాచబడుతున్నామా మనం అన్నమాట. ఈ రోజున లోకములో మనలందరినీ కూడా దేవుడు దాస్తున్నాడు. ఈ రోజున మన కుటుంబాన్ని దాయాలి, మన బిడ్డలను దాయాలి, మన పరిచర్యను దాయాలి, మనల్ని కూడా దాచబడాలి. మనం కూడా దాచబడి ఉండాలి. లోకములో ఎటు పడితే అటు వెళ్ళకూడదు, ఏ పడితే అది చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. లోకములో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, వాటిలో మనం కలగకూడదు, అవి మనం చూడకూడదు, వాటిలో మనం పాలు పంపులు పొందకూడదు. ఎక్కడికి మనం చాలా మంది అంటారు, ఏంట్రా మీరు ఇంత విరుద్ధంగా ఉన్నారు అని అంటుంటారు. అయినా పర్వాలేదు. కొన్నిసార్లు కుటుంబాలు, బంధుత్వాలు కూడా ఈ విషయంలో దూరం అయిపోతారు. అయినా పర్వాలేదు, ఒక దినాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ మనం మాత్రం దాచబడిన వారంగా ఉండాలి. మరి విడవబడినటువంటి వారంగా ఉండకూడదు. మరి ఓపెన్ గా మనం ఉండకూడదు అన్నమాట. ఎక్కడ కూడా దాయబడాలి, దాచబడాలి అన్నమాట. కాబట్టి మనం భద్రం చేయబడినటువంటి వారంగా ఉండాలి అన్నమాట. ఇది రెండో విషయం. లేకపోతే మూడో విషయం ఏంటంటే ఆదికాండం 7వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 17వ వచనం. ఆ జల ప్రవాహములు 40 దినములను భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. మూడో అనుభవం ఏంటంటే ఆ ఓడ పైకి తేలిందన్నమాట. పైకి జల ప్రళయాలు, అదే జల ప్రళయాలు లోకము అంతా కూడా ముంచబడితే అదే జల ప్రళయం ఆ నోవహు కుటుంబాన్ని పైకి తేలజేసింది అన్నమాట. కుటుంబాన్ని పైకి తేలజేసింది అన్నమాట. అంటే వీళ్ళు భూమికి దూరంగా వచ్చేసారు. కొన్ని అడుగులు ఎత్తులోకి వాళ్ళు పైకి వెళ్ళిపోయారు అన్నమాట. నీటి మట్టం పైకి వెళ్ళిపోయింది అన్నమాట. అంటే అరారాతు కొండలు తాకగలిగి, అంటే అవే పెద్ద కొండలు, అవి చాలా అవే మునిగిపోయినవి. అంత పైకి వెళ్ళిపోయారు వాళ్ళు భూమి మీద నుంచి. అంటే ఇది ఏమని చూపిస్తుందంటే మరి మనం పైనున్న వారంగా, క్రీస్తుకు సమీపంగా ఉన్నటువంటి వారంగా ఉండాలి. ఈ అనుభవం చూపిస్తున్న వాళ్ళు క్రీస్తుకు, దేవునికి దగ్గర అనుభవంగా వారు చూపిస్తూ ఉన్నమాట. మన అనుదినం జీవితంలో మనం అందరం కూడా ఏమనుకోవాలంటే, నేను దేవునికి దగ్గరగా ఉన్నానా, లోకానికి దూరంగా ఉన్నానా అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం అందరం కూడా ప్రతిరోజు వేసుకోవాలి. ఇది నేను చేసే ఈ పని, నేను చేస్తున్న ఈ క్రియ, నేను చేస్తున్న ఈ పని, ఇది నా దేవునికి సంబంధించిందేనా, నేను నా దేవునికి సమీపంగా ఉన్నానా, దగ్గరగా ఉన్నానా అనేది కోరుకోవాలి. లేకపోతే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించలేదు. మన కుటుంబాన్ని ఆశీర్వదించాలి. నా కుటుంబం, నా బిడ్డలు దేవునికి దగ్గరగా ఉన్నారా వీళ్ళు అనేది ప్రతిరోజు అండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, ప్రతిరోజు కూడా అనుకోవాలి. మనం దేవునికి సమీపంగా ఉండాలి, లోకానికి దూరం అయిపోవాలి, మనం పూర్తిగా దూరం అయిపోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవునితో సన్నిహిత సంబంధముగా దేవునికి దగ్గరగా వచ్చినటువంటి కుటుంబం నోవహు కుటుంబం. అందుకనే దేవుడు ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని 3వ కారణంగా దేవుడు చూశాడన్నమాట. తర్వాత 4వ కారణం చూద్దాం అన్నమాట. ఇదే 7వ అధ్యాయము 18వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీటి మీద నుండి నడచెను. ఇక్కడ నడవటం అన్నమాట. ఆ ఓడ పైకి తేలటమే కాదు, ఆ ఓడ ఇక స్టార్ట్ చేసింది, ప్రయాణం అనేది కొనసాగించింది అనమాట. నడిచిన ఓడగా మనం చూస్తాం. నడవాలి అంటే ప్రభు కోసం మనం ముందుకు సాగి వెళ్ళాలండి, ఆగిపోకూడదు. మనం ఈ రోజున చూస్తే చాలా మంది ఆగిపోయారు, కొంతమంది పడిపోయారు, కొంతమంది జారిపోయారు, కొంతమంది లోకంలో కలిసిపోయారు, కొంతమంది విగ్రహారాధనలో కలిసిపోయారు. చూస్తున్నాం మనం రోజున, మనం చూస్తున్నాం, కొన్ని వార్తలు చూస్తున్నాం కదా.
ఇలాంటి పరిస్థితుల్లో మన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆగిపోరాదు, మనం కొనసాగిపోయే వారంగా ఉండాలి. ఈ రోజున మనం చూస్తున్నామాట, మనం కూడా చూస్తున్నాం. సిసిఎంలో కూడా కొంతమంది కనపడట్లేదు. నాకు అది ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి ఈ గంటలో ఏం పని చేస్తున్నారో ఏమో కానీ మరి కనపడట్లేదు. కొంతమంది కనపడాలి, మనం ఒకరికొకరు కనపడాలి. చూడండి 12వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనం ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడాయను. మీరును అలసట పడక మీ ప్రాణాలు విసుకొక ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. చూస్తావా, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఎన్నో కష్టాలు, నష్టాలు, పరిస్థితులు, ఈ ఆటంకాలు అనుభవించి ఆయా పరిస్థితుల నుంచి వెళ్ళినటువంటి వారు బైబిల్లో ఎంతో మంది ఉన్నారు. మరి వారిని చూడాలి మనం. మరి ఆగినోళ్ళు ఏమయ్యారు, సాగినోళ్ళు ఏమయ్యారు, పడిన వాళ్ళు ఏమయ్యారు, పడిన వారు తిరిగి లేచిన వాళ్ళు ఎలాగయ్యారు, ఇలాంటివన్నీ దేవుడు ఎన్నో సాక్ష్యాధారాలతో ప్రభు పెట్టాడు, ముందుగానే పెట్టాడు. మన ఆత్మ నష్టపడకూడదని, మనం పాడుగాకూడదని, మనం పతనానికి అప్పగించబడకూడదని దేవుడు ఎంతో మందిని మనకి మాదిరిగా సాక్ష్యంగా పెట్టాడు అన్నమాట. కాబట్టి మనం సాగిపోయే కుటుంబంగా ఉండాలి. మన కుటుంబం సాగిపోవాలి, ఆగిపోకూడదు. చాలా కుటుంబాలు ఈ రోజున ఆగిపోతున్నాయి. మరి కొన్ని కుటుంబాలు పడిపోయి ఉన్నాయి. కొన్ని కుటుంబాలు అసలు భూమి మీద కనపడటం లేదు. కొన్ని కుటుంబాలు భూమి మీద కనపడట్లేదు. కొంతమంది చాలా మా బంధువుల దగ్గరికి వెళ్ళి నేను చూస్తే చాలా మంది కనపడటం లేదు, కుటుంబాలు లేవు. ఏంటి సంగతులు అంటే మరి మనం సాగిపోవాలి, ఆగిపోకూడదు. సాగిపోయే వారంగా ఉండాలి కానీ ఆగిపోయే వారంగా ఉండరాదన్నమాట. తర్వాత ఆదికాండం 8వ అధ్యాయంలో మరి చివరిగా ఇంకొక వారికి ఉన్న మంచి దృఢమైన బలమైనటువంటి విశ్వాసం ఏంటంటే ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలిగా అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను నాఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరులు హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణ కాలము, వేసవి కాలము, రాత్రింబవళ్ళు ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. అదే జరుగుతుంది. ఇప్పుడు వరకు కూడా అదే జరుగుతుంది. చాలాసార్లు అనుకుంటున్నారు, మరి పాపం చేస్తే నాకేం కాలేదే, మరి తిరుగుబాటు చేస్తే నాకేం కాలేదే అని అనుకుంటున్నారు చాలా మంది. ఎందుకు కాలేదంటే ఎందుకు కాలేదు. నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. కాబట్టి నేను కనుక చంపకుండా పోతే భూమి మీద ఒక్కడు కూడా ఉండడు. కాబట్టి నేను ఇక వారి జోలు పోను. ఇక వారికి ఫైనల్ జడ్జిమెంట్ తప్ప, చివరి తీర్పు తప్ప నేను ఈలోగా నేను వారిని కదిలించకూడదు అనుకున్నాడు. ఆయనే అనుకున్నాడు. అందుకనే ఈ రోజున నరులు భయం విడిచి పాపం చేసి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఈ రోజున విచ్చలవిడి పాపాలు ఎక్కువైపోయినాయి అన్నమాట. విచ్చలవిడితనం అనేది ఎక్కువైపోయింది అన్నమాట. ఎందుకనంటే దేవుడు ఎవరి జోలికి రావట్లేదని. కానీ తీర్పు అనేది ఒకటి జరుగుతుంది పైన. అది చాలా భయంకరమైన పరిస్థితి. అది మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. అందుకని ప్రసంగి గ్రంథంలో అంటాడు, నీ కాలం రాకమునిపే నువ్వెందుకు మరణిస్తావు అని అంటాడు. కొన్నిసార్లు
మనం విచ్చలవిడి పాపం చేసి ఏం రాదనుకుంటాం అన్నమాట. తీర్పు కూడా అంతరంగికం జరిగిపోతుంది కొన్ని విషయాలు. కాలం రాకుండానే వాళ్ళు చనిపోతున్నారంటే కారణం ఏంటో తెలిసిన వారి పాపమే. వారు కాలం నిండకుండానే చనిపోతున్నారు చాలా మంది, మనం చూస్తున్నాం అక్కడక్కడ. వారు సమయం రాకమునిపే చనిపోతున్నారు. ఏంటిదంతా తీర్పు, ఇది భయంకరమైన తీర్పు అనమాట. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ 5వ కారణం ఏంటంటే వారు బలిపీఠం కట్టి వారు ఆరాధించినట్లుగా, ప్రభుని స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. ఆరాధిక కుటుంబం అన్నమాట ఇది. కాబట్టి మనం ఆరాధన చేస్తే మన ఆరాధనలో ఏం కనపడాలి అని అంటే, నిజమైన ఆరాధన ఎలా ఉంటుందంటే 2 సంగతులు ఉంటాయండి. నిజ ఆరాధన గురించి 2 సంగతులు చెబుతా. నువ్వు ఆరాధన చేస్తే ఇతరులు పురుకొల్పబడాలి. రెండోది, నువ్వు గనక నిజంగా ఆరాధన చేస్తే నీ ఆరాధన సరైనదైతే ఇతరులు ప్రతిష్ఠితలోకి వస్తారు. ఇతరులు కూడా నిజం కదా ఇది అన్నట్టుగా వారు తమను తాము ఏం చేసుకుంటారంటే ప్రతిష్ఠించుకుంటారు. ఈ 2 విషయాలు కనపడాల మన ఆరాధనలో. చాలా మంది ఆరాధిస్తుంటారు, చాలా మంది ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో క్రమం ఉండదు, ఆ ఆరాధనలో వరుస అంటే పోస్టుకొచ్చిన వరుస అనేది ఒకటి ఉంటుంది అన్నమాట, ఒక లైన్ ఉంటుంది. అది ఉండాల. అది లేకోకుండా మనం ఏది పడితే అది మనం చేయడానికి కుదరదు. అది ఆరాధనలో కూడా ఒక క్రమం ఉంది, ప్రార్థనలో కూడా ఒక క్రమం ఉంది. మనం దాన్ని చూసి మనం అది ఆరాధన కాదా, అది ప్రార్థన కాదని చెప్పేయచ్చు. కొన్నిసార్లు మనం ఏదో నోటికొచ్చిందని వాగుతుంటాం. అవన్నీ కాదు. ప్రభు అందుకే అంటాడు, మనం కాదు ఆరాధన చేసేది, ప్రభువే దేవుడు మన పక్షాన ఆరాధిస్తున్నాడని మన వాక్యం చూడొచ్చు. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే రోమా 8:26 అటువలే ఆత్మయు మన బలహీనం చూసి సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. చేస్తున్నాడు ఆత్మ. కాబట్టి ఇది ఆత్మ ప్రార్థన, ఆత్మ ఆరాధన అనేది మనకు తెలిసిపోయింది. వర్క్ని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఆత్మతో కదిలించబడాలి. ఆరాధన ఉన్నది వారి జీవితంలో, ఆరాధన గుణం అనేది వాళ్ళలో ఏర్పడిందన్నమాట. కాబట్టి నోవహు కుటుంబంలో ఈ దివ్యమైన సంగతులు ప్రభు చూశాడు. కాబట్టి రాండి నేను మిమ్మల్ని దీవిస్తానని చెప్పేసి వారిని తీసుకొని వెళ్ళి దేవుడు వారిని దీవించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు దీవించడానికి కావలసిన అర్హతలు నోవహు కుటుంబంలో కనపడ్డాయి. కాబట్టి మీరు ఇక ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని చెప్పాడు. 1 విశ్వాసించిన కుటుంబం, 2వది దాచబడిన కుటుంబం, 3వది పైకి దేవునికి సమీపంగా వెళ్ళిన కుటుంబం, 4వదిగా సాగిపోయినటువంటి కుటుంబం, 5వదిగా ఆరాధించిన కుటుంబం. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మనం ఎలా ఉన్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం పరిశీలన చేసుకొని దేవుని ఎదుట మనం ప్రతిష్ఠించుకునే వారంగా ఆ ప్రభు మనకు సహాయం చేయను గాక. దేవుడి చిన్న భాగాన్ని దీవించి ఆలోచించను గాక. అందరికీ